అనవసర ఆరోపణలు చేస్తున్నటువంటి మంతని మాజీ జెడ్పీటీసీ పుట్ట మధుకు మతి భ్రమించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై పుట్ట మధు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తోట చంద్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పుట్ట మధు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతులకు 1,00,000 లోపు రుణాలు మాఫీ అయ్యాయని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని రేవంత్ సర్కార్ ఖచ్చితంగా పూర్తి చేస్తుందన్నారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తాయని వాటిని పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఆయన వెంట మాజీ ఉప సర్పంచ్ వేగోలపు శ్రీనివాస్, రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీధర్ వీణ పాల్గొన్నారు. రుణమాఫీ ఉంటుంది, ముందుగా 1,00,000 రూపాయలు చేసారు. కొన్ని చిన్న చిన్న మిస్టేక్లతోని కొన్ని పేర్లు చేయలేదు, ఆ పేర్లు కూడా చేర్చి ఇస్తామని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. అదేవిధంగా గౌరవ మన ప్రాంత ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు 100% రైతులకు రుణమాఫీ చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. మరి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. టైం రాకముందే ఎందుకే దొంగలు అంటే భుజాలు దొరుకుతావు? నీకేడా పొద్దుపోదా, పని లేదా? నిజంగానే నీకు మతి భ్రమించింది, నీకు తలకాయ కూడా పనిచేస్తలేదు. 100% హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరికి అర్థమవుతలేదు నువ్వు మాట్లాడే మాట. పదే కాంగ్రెస్ ఇది చేస్తలేరు, అది చేస్తలేరు అంటే మీరు ఏం చేసిర్రు? మీరు చేసిన రుణమాఫీ ఏదో చూపెట్టురు. మీరేమో పెద్దగా చేసినట్టు రైతులు మా పట్టే ఉన్నారు, మేము రైతులకు న్యాయం చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు న్యాయం చేస్తలేరు అంటున్నారు. నువ్వేం న్యాయం చేసినావు రైతులకు? ఒక్కసారి లక్ష మీరు మాఫీ చేసిన గురించి ఎంతమంది చేయించి? కాబట్టి ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచన చెయ్యి. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తానన్నా ఏమన్నా చేయకుండా ఆగుతారా? ఒక్కొక్కటి దఫల వారిగా అన్నీ చేస్తూ ఉన్నారు. అన్నీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక కంకణ బద్దులై ఉన్నారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, ఎంత వీలైతే అంత ఆదుకొని రైతులనే రాజును చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఆయన ఎట్లాంటి విషయాలలో కూడా మా రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వెనుకగోరు. దానికి తోడుబాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి కొన్ని సూచనలు సలహాలు ఇస్తాడు. రైతులను మనం ఆదుకోవాలి, మనం రైతులతోనే ఇలా మన ప్రభుత్వం మళ్ళోసారి ముందుకొస్తామని చెప్పి గట్టిగా సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. అంటే రైతు రుణమాఫీ చేస్తా అంటే ఈ రైతు రుణమాఫీ అన్నీ చేసేటట్టున్నారు. మళ్ళీ అన్నీ చేసినాక నేను ఏం మాట్లాడాలి? ఇప్పుడు కొన్ని చేయకముందే మాట్లాడితే మంచిగా ఉంటుందని మాట్లాడుతాను, కానీ నువ్వు మాట్లాడే ఏ మాటను కూడా రైతు నిన్ను నమ్మడు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ నుండి ఏం చేసారు? ఏ రైతుకు లాభం చేసారు? ఏ రైతుకు న్యాయం చేసారు? మీరు ఏం చేయలేదన్న సంగతి రైతులు అందరికీ తెలిసే మిమ్మల్ని పక్క కూర్చుండబెట్టారు. మళ్ళీ సపరేట్గా కూర్చుండక మళ్ళీ ఏదో నోరు ఉన్నదని ఏదో మాట్లాడితే ఎట్లున్నాయా? నువ్వు ఏం చేసినావు, ఏం చేయలేదని 10 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే నేను పక్కకు దొబ్బిరు, నీతో ఏది కాదు మీతోనండి. అటువంటిప్పుడు సపరేట్గా మూసుకొని ఉండాలి తప్ప అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అది నీకే ఇబ్బందికరమైనటువంటి ముచ్చట. నీ దగ్గర ఏమున్నది ఒక్కటే, మీ టీఆర్ఎస్ గవర్నమెంటు దయ్యాలు వేదాలు వాలించినట్టున్నారు మీ నాయకులంతా కూడా. ఇలా ఒక్కొక్క దగ్గర మీ కుంభకోణాలు ఎన్ని లక్షలాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 10 చెప్పడానికి. కొల్లోలు మీ తప్పులన్నీ పెట్టుకొని తప్పు చేయని వాళ్ళని గెలుకుడు నీకు భావ్యం కాదు. ఖబర్దార్ పుట్ట మధు నేను చెప్తున్నా. ఇప్పటికైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.